ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వీగన్ డైట్ అని ప్లాంట్ బేస్డ్ డైట్స్ అని ఇప్పుడు బాగా రికమెండ్ చేస్తున్నారు. కారణం బహుశా ఇందులో యాంటీబయాటిక్స్, హార్మోన్స్, తర్వాత అడల్టరేటెడ్ మీట్, సరిగ్గా సోర్స్ సరిగ్గా లేకపోవడం వీటి వల్ల. సో ప్లాంట్ బేస్డ్ డైట్స్కి డస్ ఇట్ హ్యావ్ హయ్యర్ అథారిటీ ఆర్ టు డిక్టేట్ అవర్ లైఫ్స్? ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది సో బేసికలీ 2 టైప్స్ అండి. ఒకటి వీగన్, ఒకటి ప్లాంట్ బేస్డ్. ఇప్పుడు వీగన్ అనే వాళ్ళు ఏంటంటే ఐ కెనాట్ సే వీగన్ ఈజ్ వెరీ హెల్తీ. సో వీగనిజం అనేది అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ ఈవెన్ ఇన్ ఇండియా, basically these people, they are usually it is done for the environment, right, to reduce the carbon emissions, not using meat and meat products. So I cannot say it is completely healthy because manki B12 deficiency untundi, chaala deficiencies untai vegan తీసుకున్నప్పుడు. అండ్ మీరు అన్నట్టు ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది ఏంటంటే మోస్ట్లీ ప్లాంట్స్ యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు దే కెన్ యూజ్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ మీట్ ప్రోడక్ట్స్. అవును. సో దట్ ఈస్ ప్లాంట్ బేస్డ్ డైట్స్. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈ ప్లాంట్ బేస్డ్ మీట్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. అవును. సో అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ హెల్తీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, if you eat plant based diet and you take in your meat, regular meat, normal grass fed meat, for like 1 or 2 times in a week, that is more healthy than eating your artificial meat. ఎందుకంటే హైలీ ప్రాసెస్డ్ కాబట్టి. Yes. అంటే సోయ్ బేస్డ్ ఈ ఉంటాయి కదా మనకి, కబాబ్స్ అని, తర్వాత సోయ్ బేస్డ్ బర్గర్ ప్యాటీస్. అవును. అవన్నీ కూడా చాలా మంది నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటారు. అలాగే బీన్ తోటి ప్యాటీస్ చేస్తారు, బట్ దట్స్ బెటర్. బీన్స్ తో ప్యాటీస్ చేయొచ్చు, బట్ అగైన్ ఇది ఏంటంటే ఫ్రోజన్. సో ఫ్రోజన్ అంటే మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. స్టోర్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ వేయాలి. బట్ పైన ప్రిజర్వేటివ్ ఫ్రీ, నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్స్ ఇవన్నీ రాస్తారు. వాటిని నమ్మకూడదా డాక్టర్ లక్ష్మి? సి ఎనీథింగ్ ప్రిజర్వేటివ్స్ వేయనివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ, బట్ అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. ఇట్స్ అ వైడ్ బ్రాండ్, వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఫర్ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ బర్గర్ తీసుకొచ్చి there was an episode on Netflix. ఒక అతను he puts the burger outside for at least like 15 days, బట్ అందులో ఆ ప్యాటీ అనేది స్పాయిలేజ్ ఉండదు. మరి ఎంత ప్రిజర్వేటివ్ వేసి ఉంటారు అందులో? దట్ ఈస్ ఫ్రోజన్ ప్యాటీస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫ్రోజన్ ప్యాటీస్ ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దే జస్ట్ రీహీట్ ఇట్, మైక్రోవేవ్ ఇట్, పుట్ ఇట్ ఇన్సైడ్ బన్లో పెట్టి ఇచ్చేస్తారు మనకి. సో వీ డోంట్ నో అబౌట్ దట్. ఆల్సో దెర్ ఈస్ అ వెరీ good chain, I don't want to name it, of where we buy fried chicken mostly. అది అర్థమైపోయింది. Yeah, so అది కూడా మనకి అక్కడ నుండి వాళ్ళు పంపిస్తారు. సో యుఎస్ నుండి ఇట్ ఈస్ ఆర్ యుఎస్ ఆర్ యూరోప్ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ అయినప్పుడు అది మనకి అది ఎన్ని రోజులు దాంట్లో ఉంది అంటే ట్రాన్సిషన్లో ఉంది, ట్రాన్సిట్లో ఉంది. అండ్ ఆల్సో మన ఇండియాకి వచ్చాక హౌ ఇట్ కమ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్. Like example, it comes, maybe it's shipped from one destination to another. దానికి మనకి స్టోరేజ్ అనేది ఇట్స్ నాట్ రెఫ్రిజిరేటెడ్ స్టోరేజ్.